ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు మరొకసారి మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. రండి, నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నేపథ్యం మనకు తెలిసిన విషయమే. నికోదేము అనే యూదుల ధర్మశాస్త్రోపదేశకుడొకడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసయ్యను మెచ్చుకున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని యేసయ్యను మెచ్చుకున్నాడు. అయితే యేసు ప్రభువారు అతనితో అంటున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. క్రొత్తగా జన్మించాలట. ఈ విషయం నికోదేముకు అర్థం కాలేదు. ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసయ్యను ప్రశ్న అడిగాడు. అప్పుడు మళ్ళీ యేసు ప్రభువారు క్రొత్తగా జన్మించుట అంటే ఏంటో, ఎలాగు జన్మించాలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 5వ వచనం మనం గమనిస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించాలి, క్రొత్త విధానములో జన్మించాలి. కొత్త జన్మ అన్నాడంటే మనకు పాత జన్మ ఉందని అర్థం. పాత జన్మ ఏంటి? మనమందరము కూడా, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లి తండ్రి యొక్క శుక్ల శోణితాలకు పుట్టారు. ఒకడు ఈ లోకములో ప్రవేశించాలంటే తల్లి గర్భము గుండానే ఈ భూమి మీద పుట్టాలి. అయితే యేసు ప్రభువారు చెబుతున్నది, పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములోనికి ఒకడు ప్రవేశించాలంటే అతడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అనగా క్రొత్తగా జన్మించాలి అని యేసు ప్రభువారు అంటున్నారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీరు అనేది బైబిలులోని వాక్యానికి సాదృశ్యముగా చెబుతున్నాడని మనము గమనించాలి. ఎఫెస్సి పత్రికలో మనందరికీ చిరపరిచితమైన మాట, పెళ్ళిళ్ళలో చదువుతూ ఉంటారు కదా, వివాహ కార్యక్రమాలలో. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు ఉన్న లేఖన భాగములో అక్కడ అంటాడు, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకాయి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని. వాక్యముతో ఉదక స్నానము చేత సంఘం అనే మనలను యేసు ప్రభువారు వాక్యమనే ఉదకముతో శుద్ధి చేస్తాడట. వాక్యమనే ఉదకం, ఉదకం అంటే నీరు. వాక్యమనే ఉదకం అంటే వాక్యాన్ని నీటితో పోల్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాక్యము అన్న మాట, ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలన్నాడు. 2 విషయాలు. నీటి మూలముగా జన్మించడం అంటే వాక్యం అనే భావాన్ని మనం అక్కడ అప్లై చేసినప్పుడు మనకు లేఖనం చెబుతుంది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22లో మీరు
క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అని అన్నాడు. మీరు క్షయబీజము నుండి పుట్టలేదు. క్షయం అంటే నశించిపోయేది. క్షయబీజము నుండి పుట్టలేదు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా మీరు పుట్టింపబడి ఉన్నారు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వాక్యమనే అక్షయ బీజానికి మనం పుట్టాం. అలాగే యాకోబు పత్రికలో కూడా ఒక మాట, మొదటి అధ్యాయం 18వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనలను ఎలా కన్నాడట దేవుడు? సత్యవాక్యము వలన మనలను కన్నాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే వాక్యం అనే అక్షయ బీజానికి మనం పుట్టాం. ఇంతకు ఈ వాక్యం అనే అక్షయ బీజం ఏంటి? మళ్ళీ పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనికి వద్దాం. ఇందాక 22వ వచనం చదివాం కదా, 24వ వచనం చివరి భాగం మనము చదువుకుందాం. ఆఖరి స్టేట్మెంట్, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అన్నాడు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అంటే సువార్త అనే వాక్యము అది అక్షయ బీజము, శాశ్వతమైన జీవము కలిగిన సువార్త వాక్యం అనే బీజానికి నీవు నేను పుట్టామన్నమాట. అలాగూ మనం పుట్టాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అంటే మరి సువార్త వాక్యం అంటే ఏంటి? సిలువను గూర్చిన వార్త. సువార్తకు ఒక ఖచ్చితమైన డెఫినిషన్, నిర్వచనం అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలలో సువార్త యొక్క నిర్వచనం చెప్పాడు. 3-4 మనం చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. సువార్త అంటే లేఖనాల ప్రకారము క్రీస్తు మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడు? ఆయన ఏదో పాపం చేసినందుకు కాదు. అక్కడ లేఖనం స్పష్టంగా చెబుతుంది 15:3 మొదటి కొరింథీలో, మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అంటే యేసు ప్రభుల వారు మన పాపాలను తన మీద మోపుకొని మనకు బదులుగా మరణశిక్ష అనుభవించాడన్నమాట. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. 53:5వ వచనం మనం చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 6వ వచనములో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మన అందరి దోషం, ఆదాము మొదలుకొని మానవ జాతి అంతా కూడా మన అందరి దోషములను, మన అతిక్రమములను, మన పాపములను అన్నింటినీ కూడా యేసు ప్రభువారి మీద మోపాడు. ఆయన మన పాపాలను, మన దోషములను తన మీద మోపుకొని మన కొరకు బలి అయినాడు.
దేవునితో మనలను సమాధానపరచడానికి ఆ శిక్ష తానే అనుభవించాడు. అందుకే 5వ వచనములో చెప్పాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా 53:10వ వచనములో ఇలాగుంది, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిజేయగా అతని సంతానము చూచును. అతడు అంటే ఎవరీతడు? యేసు ప్రభుల వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. అపరాధ పరిహారార్థ బలి, అపరాధం అంటే పాపము, పరిహారార్థము అంటే పరిహారము చేయడానికి బలి అయినాడు. అసలు ఆయన భూమి మీద అవతరించిన ఉద్దేశమే ఇది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది, చదువుతాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు వచ్చాడట. క్రయధనము అంటే ర్యాన్సమ్. మన మానవ జాతంతా కూడా పాప బంధకాలలో ఉంది, పాపానికి దాస్యములో ఉంది. జన్మకర్మ పాపులమని మనం మొదటి మూల పాఠం నేర్చుకున్నాం. ఆ పాపము నుండి మనలను విడిపించడానికి, రక్షించడానికి, విమోచించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారబోయడానికి వచ్చాడు. మన పాపాల నుండి మనలను విమోచించడానికి యేసు ప్రభు వారు ఇచ్చిన వెల, ఆ క్రయధనం ఏంటంటే తన పరిశుద్ధ రక్తమే. ఆ రక్తములో ఆయన ప్రాణముంది. దేవుని బిడ్డలారా, యేసునాథుని ప్రాణము నాశనము లేని జీవము కలిగిన ప్రాణమని లోగడ మనం ముందటి తరగతుల్లో నేర్చుకున్నాం. మీరు మళ్ళీ ఒకసారి అవన్నీ రీక్యాప్ చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. వినండి మళ్ళీ. యేసునాథుడు శిలువలో కార్చిన రక్తములో దేవుని సొంత ప్రాణమే ఉంది. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని. దేవుడు తన స్వరక్తం అంటే సొంత రక్తాన్నిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సొంత రక్తం, అందులో దేవుని ప్రాణమే ఉంది. ఆ ప్రాణము నాశనము లేని జీవము కలిగినది గనుక ఆయనను సిలువలో చంపి సమాధి చేసిన 3వ దినమున మరణం గెలిచి మళ్ళీ లేచాడు. సువార్త అంటే అది. మళ్ళీ 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలలోనికి వద్దాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణం గెలిచి లేస్తాడని లేఖనాలు ముందే చెప్పాయి. లేఖనం అంటే ఏంటి? దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన మాటలు. లేఖనం నిరర్ధకం కానేరదని యేసు ప్రభువారు కూడా అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, లేఖనము నిరర్ధకము కానేరదు. యేసు మరణము, సమాధి, పునరుద్ధానము ఏ విధంగా జరుగుతుందో ముందే కొన్ని వందల వేల ఏండ్ల క్రితమే దేవుడు తన ప్రవక్తల నోట ఆయా ప్రవచనాలు పలికించాడు. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిలో నెరవేరినవి.
గనుక సువార్త అంటే యేసు మన పాపముల నిమిత్తము సిలువలో మరణించి పాతిపెట్టబడి 3వ దినమున లేఖనాల ప్రకారం లేచాడు, మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఇది సువార్త. ఈ సువార్త అనే అక్షయ బీజానికి మనం పుట్టామంట. అంటే ఈ సువార్తను ఎవరైతే తమ హృదయములోనికి స్వీకరించి దానిని విశ్వసిస్తారో వారు క్రొత్తగా జన్మించగలుగుతారు. ఆత్మ మూలముగా జన్మించాలని కూడా అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనములో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు అని అన్నాడు. నీటి మూలముగా అంటే అర్థం ఏంటో మనం చూసాం. ఆత్మ మూలముగా అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మూలముగా మనము జన్మించాలన్నమాట. ఈ సువార్త ఏదైతే ఉందో, సిలువను గూర్చిన వార్త, సిలువ మీద యేసు నా పాపాల కొరకు మృతి పొంది పాతి పెట్టబడి తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినమున లేచాడనే ఈ సువార్త ఏదైతే ఉందో అది నేను ఒప్పుకోవాలి. ఎవడైనా ఒప్పుకోవాలంటే అతని లోపల పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆ సువార్త నమ్మేటట్లుగా చేస్తాడు. దయచేసి మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని అన్నాడు కదా సువార్తలో. మన పాపాలను గూర్చి మనలను ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పాపములను గూర్చి ఒప్పుకొనజేస్తాడట. ఇక్కడ ఆ మాట ప్రస్తుతం మన కాంటెక్స్ట్కి అవసరమైనది. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నా పాపాల కొరకు యేసు చనిపోయాడని నీవు నమ్మి నీవు నీ పాపాలను ఆ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలు అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే జరుగుతుంది. అంతేకాదు, యేసు నా పాపాల కొరకు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున లేచాడనే ఈ సువార్త నీవు యాక్సెప్ట్ చేసి ఆయనను నీ ప్రభువుగా, నీ రక్షకుడుగా నీవు స్వీకరించాలి. స్వీకరించాలంటే పరిశుద్ధాత్మ వలన తప్ప అది సాధ్యమయ్యే పని కాదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడింది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. గమనించారా? ఒకడు యేసును శాపగ్రస్తుడు అనడం లేదు, ఆయన నీతిమంతుడు అని అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడంటే అది పరిశుద్ధాత్మ వలననే సాధ్యం. ధర్మశాస్త్రములో ఒక మాట వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతాను చూడండి. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. మ్రాను మీద అంటే సిలువ మీద ఒకరిని వ్రేలాడదీసి అతన్ని చంపినప్పుడు రాత్రివేళ మ్రాను మీద ఉండకూడదు. అలాగూ ఉండనిస్తే
దేవుడు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేసి ఇచ్చిన ఆ కనాను దేశం, ప్రస్తుతం అదే ఇశ్రాయేలు దేశం, ఆ దేశమును అపవిత్రపరచినట్టు ఆ దేశమును మీరు అపవిత్రపరచకూడదు అని అన్నాడు. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అట. శాపగ్రస్తుడు ఎవడైనా శిలువ మరణం పొందాడంటే వాడు శాపగ్రస్తుడండి. శాపగ్రస్తుడైతేనే అట్లాంటి మరణం వస్తుందని. ఇప్పుడు యేసయ్యకు కూడా అటువంటి మరణమే వచ్చింది. ఆయన పాపాలు శాపాలు చేసి శాపాన్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడా? కాదు. సువార్త అంటే ఏంటో మనం చూసాం. నా పాపముల కొరకు, మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. మీరు గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుతాను. 2వ భాగం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకాయి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. శాపమై అన్న దగ్గర ఫుట్నోట్లో మూల భాషలో శాపగ్రాహి అని ఉంది. క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయ్యను. శాపగ్రాహి అంటే మన శాపాన్ని తను స్వీకరించాడన్నమాట. ఎవరైనా అవార్డు పొందారనుకోండి, అవార్డు గ్రహీత, నోబుల్ అవార్డు గ్రహీత, లేకపోతే పద్మభూషణ అవార్డు గ్రహీత అంటాం, పొందుకున్న వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభువారు శాపగ్రాహి అయ్యాడు. ఆయన స్వీకరించిన శాపం మనందరిది. ఇప్పుడు మన శాపం ఆయన మీదికి పోయింది కనుక ఆయన శాపగ్రాహి అయ్యాడు. అయితే మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అనే మాట కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. గలతీలో ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏదైతే ఉందో, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22-23 వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. యేసు మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. అయితే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఇతడు శాపగ్రస్తుడని అనుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అందరూ శాపగ్రస్తుడండి, సిలువలో బలి అయినాడు అనుకున్నారు. కానీ కొందరు అనుకోలేదు. యేసును వెంబడించిన శిష్యులు అలాగా అనుకోలేదు. యేసుతో పాటు కల్వరి కొండ మీద సిలువ వేయబడిన 2 దొంగలలో ఒకడు, వాడు కూడా యేసు శాపగ్రస్తుడు అనుకోలేదు. యేసయ్యను అడిగాడు వాడు, ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వాడితో అన్నాడు యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే వాడు రక్షణ పొందేశాడు. సిలువ మీద ఆ దొంగ యేసును శాపగ్రస్తుడు అనుకోలేదు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన, యేసును అంగీకరించి బాప్తిస్మం పొందిన నీవు నేను అనుకోలేదు. యేసు శాపగ్రస్తుడు కాదు, ఆయన నీతిమంతుడు. మరి ఎందుకండి మ్రాను మీద వ్రేలాడాడు అంటే, నా పాపముల కొరకు బలి అయినాడు. యెహోవా నా దోషాన్ని ఆయన మీద మోపాడు, నా శాపాన్ని ఆయన స్వీకరించాడు, శాపగ్రాహి అయ్యాడు. యేసు శాపగ్రస్తుడు కాదు, నీతిమంతుడు అని ఒకడు ఒప్పుకున్నాడంటే, అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువని చెప్పలేడనియు పౌలు చెప్పాడు. గనుక పరిశుద్ధాత్మ వలన తప్ప ఒకడు యేసును నా ప్రభు అని అంగీకరించలేడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఒకడు యేసు నీతిమంతుడని ఒప్పుకోలేడు. పరిశుద్ధాత్మ వలన తప్ప
యేసును ఒకడు తన స్వంత రక్షకుడిగా అంగీకరించలేడు గనుక యేసయ్య చెప్పాడు యోహాను 3:5 ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించాలి అని. నీటి మూలముగా జన్మించడం అంటే సువార్త అనే అక్షయ బీజమైన ఆ వాక్యానికి మనం పుట్టాము. ఆత్మ మూలముగా అంటే ఆ సువార్త నా హృదయములో నేను స్వీకరించి ఒప్పుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాలను ఒప్పించాడు. ఆయనను నా ప్రభు అని నా రక్షకుడని స్వీకరించున్నట్లుగా నన్ను ఒప్పింపజేశాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మనలో చేసే మరొక కార్యక్రమం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో చివరి భాగం చదువుతాను, దయచేసి చిత్తగించండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి లోపల నూతన స్వభావాన్ని కలుగజేస్తాడట. అలా కలుగజేయడము ద్వారా మనకు రక్షణ కలుగుతూ ఉంది. యేసును నా ప్రభువని రక్షకుడని నా దేవుడని ఒప్పింపజేయడం మాత్రమే కాదు, మన లోపల నూతన స్వభావం, క్రొత్త స్వభావాన్ని క్రియేట్ చేస్తాడు. మనలో ఉన్నది పాత స్వభావం, అది పాప స్వభావం. ఆ పాప స్వభావం దాని ప్లేస్లో, దాని స్థలములో ఆయన మన లోపల నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. తద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అంటే యోహాను సువార్త 3:5 చెప్పబడిన ప్రకారం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని యేసయ్య చెప్పిన ఆ స్టేట్మెంట్లో రెండవది ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఇలాగు. అయితే దేవుని బిడ్డలారా, యేసును మన స్వంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి వాక్యమనే ఆ సువార్త అయిన అక్షయ బీజానికి పుట్టడం అని చెప్పాడు. నమ్మితే సరిపోదు, సువార్తను అంగీకరించగానే సరిపోదు. ఆ వ్యక్తి తప్పనిసరిగా నీటిలో బాప్తిస్మము కూడా పొందాలి. అది మరొక అప్లికేషన్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని చెప్పినప్పుడు నీటి మూలముగా అని చెప్పాడు కదా. ఆ నీటి మూలముగా జన్మించడం అంటే అక్కడ మరొక అప్లికేషన్, అన్వయింపు ఏంటంటే మనము బాప్తిస్మ జలాలలో బాప్తిస్మము పొందడం. ఈ మాట కూడా మనకు రక్షణ కలగాలంటే బాప్తిస్మం కంపల్సరీ అనే మాట పౌలు భక్తుడు అదే తీతు పత్రిక ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం 3:5 చెప్పాడు. 3:5 ఏం చెప్పాడు మళ్ళీ చూద్దాం దేవుని బిడ్డలారా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనలను రక్షించను అనే మాట కూడా ఇక్కడ చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావము కలుగజేయడం ద్వారా రక్షించడం మాత్రమే కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను రక్షిస్తున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము, అక్కడ ఫుట్నోట్ మనం గమనిస్తే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము అన్నమాట. పునఃస్థితి స్థాపన అంటే దేని గురించి పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాంటెక్స్ట్లో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే దేన్ని గురించి మాట్లాడుతున్నాడు? పునర్జన్మలను గూర్చి కాదు. లోగడ మనము జన్మ పాపమును గూర్చి ధ్యానం చేసుకునేటప్పుడు హెబ్రీ 9:27
మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, తరువాత తీర్పు జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. బైబిల్ పునర్జన్మలను ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో పౌలు ఆ మాట ప్రయోగించినప్పుడు, సందర్భోచితంగా మనం ఆలోచన చేసినప్పుడు బాప్తిస్మాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానము అంటున్నాడు. బాప్తిస్మ జలాలలో ఒక వ్యక్తి ముంచబడి లేపబడినప్పుడు అతని జన్మ కర్మ పాపములు యేసు రక్తములో కడగబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నూతన స్వభావం కలిగిస్తాడు. యేసును నా ప్రభువు, నా రక్షకుడని ఆ వ్యక్తిని ఒప్పింపజేస్తాడు. ఈ విధముగా అతడు రక్షణ పొందుతాడు. దేవుని బిడ్డలారా, గనుక బాప్తిస్మను అక్కరలేదని ఎవ్వరు చెప్పినా అది తప్పు. శిలువ మీద దొంగను అడ్డు పెట్టుకొని బాప్తిస్మాన్ని ఎగవేయకూడదని కూడా మనం లోగడ నేర్చుకున్నాం. అదొక స్పెషల్ కండిషన్, స్పెషల్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే మాత్రమే ఎగ్జంప్షన్ ఉంది. కానీ మిగతా వారందరూ కూడా తప్పనిసరిగా బాప్తిస్మం పొంది తీరాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దృష్టాంతాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఒక వ్యక్తి ఈ లోకములోన జన్మించాలంటే ఒక తల్లి గర్భము గుండానే రావాలి. నవమాసాలు ఆ తల్లి గర్భములో అతడు చిన్న నలుసుగా ఉన్న అతడు పిండముగా ఎదిగి తర్వాత ఒక పరిపూర్ణమైన షేప్లోనికి, ఒక శిశువుగా తల్లి గర్భములో అతడు రూపొంది 9 నెలలకు భూమి మీదికి వస్తాడు. ఆ తల్లి అతన్ని ప్రసవించినప్పుడు అతడు ఈ లోకములో జన్మిస్తాడు. అయితే పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే, పరలోక రాజ్య వారసులు కావాలంటే క్రొత్తగా జన్మించాలి. ఒకవేళ ఆ స్త్రీ నవమాసాలు నిండకుండానే ఆమెకి ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అనారోగ్య కారణాలను బట్టి గర్భములో ఉన్న శిశువు ఆమె ప్రసవించకముందే 9 నెలలు నిండకముందే గర్భస్రావం అయిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అలా ఎన్నో ఈ లోకములో జరుగుతున్నాయి, మనకు తెలుసు. బాప్తిస్మము పొందని వ్యక్తి ఎలాగుంటాడంటే, ప్రమాదవశాత్తు తల్లి గర్భములోనే చచ్చిపోయి గర్భస్రావం అయిపోయిన ఒక పిండములాగా ఉంటాడన్నమాట. అతడి లోకములో పుట్టవలసి ఉండింది, కానీ నెలలు నిండకముందే ప్రమాదవశాత్తు అతడు పుట్టకుండానే అతని జీవితం గర్భములోనే అంతమైపోయింది. యేసును నమ్మి సువార్త అర్థమై యేసు నా పాపాల కొరకు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడనే ఈ సువార్త వాక్యం అర్థమై కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్న బాప్తిస్మము పొందకుండా బాప్తిస్మాన్ని నిర్లక్ష్యపెట్టి ఎగవేసేవారు దేవుని కుటుంబములో పుట్టకుండానే మధ్యంతరంగా గర్భస్రావమైపోయిన పిండములాగా ఉండిపోతారు. వారికి రక్షణ కలగదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒకడు పుట్టాలంటే తల్లి గర్భము ద్వారా రావాలి, అది పాత జన్మ. పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ఒకడు ప్రవేశించాలంటే దేవుని కుటుంబంలో అతడు పుట్టాలి. పుట్టాలంటే బాప్తిస్మము పొందినప్పుడే అతడు పరిపూర్ణమైన ఒక శిశువుగా ఎదిగి దేవుని కుటుంబములో అతడు పుట్టాడన్నమాట. కనుక బాప్తిస్మాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారు అసలు దేవుని కుటుంబంలో పుట్టకుండానే మధ్యంతరంగా వారు నశించిపోతున్నారు, నరకాగ్ని గుండానికే వారు వెళ్ళిపోతారు. కనుక బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా
ఈ విషయాన్ని గమనించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ పాఠం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు మాకు మరొకసారి హెచ్చరించినందుకు వందనాలు. బాప్తిస్మాన్ని నిర్లక్ష్య పెట్టేవాడు, బాప్తిస్మము పొందనివాడు మధ్యంతరంగా తల్లి గర్భములోనే చచ్చిపోయి గర్భస్రావమైపోయిన పిండము లాంటి వాడని, బాప్తిస్మము పొందినప్పుడే అతడు దేవుని కుటుంబములో జన్మించగలుగుతాడని, వారే కొత్తగా జన్మించిన వారని, వారికే పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుందని మీరు హెచ్చరించినందుకు వందనాలు. ఈ పాఠము విన్న వారందరి హృదయాలలో ఫలింపజేయమని సరి అయిన ఆలోచన చేసి సరి అయిన నిర్ణయము తీసుకొని బాప్తిస్మం పొందునట్లు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ మీరే ప్రేరేపించి కార్యము చేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.